ఇదెక్కడి సర్ప్రైజ్ రా మామ. టాప్ క్రిమినల్ ఆల్ బండల్స్ అన్ని కూడా మన గేమ్ లో రిటర్న్ అవుతున్నాయి. నియాన్ క్రిమినల్, రెడ్ క్రిమినల్, ఎల్లో క్రిమినల్, ఆల్సో రిమైనింగ్ క్రిమినల్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి యూనివర్సల్ రింగ్ ఈవెంట్ లో. అలాగే మైండ్ బ్లోయింగ్లీ పోకర్ MP40 గన్స్ రిటర్న్ గా వస్తున్నాయి. దీని గురించి చెప్తా. నెక్స్ట్ బ్లడ్ మూన్ సమురాయ్ గురించి చెప్తాను. అలాగే మాయా మన గేమ్ లో ఉన్న చిన్న ఈవెంట్ ని కంప్లీట్ చేసుకుంటే సామ్సంగ్ S26 మొబైల్ ని ఫ్రీగా తీసుకోవచ్చు. ఇది ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను. అయ్యా బాబోయ్, నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లో వస్తున్న బూయా పాస్, జూలై బూయా పాస్, ఆగస్ట్ బూయా పాస్, ఆల్ బూయా పాసెస్ అన్ని మీకు చూపిస్తా. అలాగే OB54 అప్డేట్ లో వస్తున్న మ్యాప్ హైలైట్, డ్యామేజ్ ఎఫెక్ట్ కూడా చేంజ్ చేస్తున్నాడు. క్రోనో స్కిల్ వేసామంటే క్రోనో స్కిల్ తో పాటు మనం మూవ్ అవ్వచ్చు. అలాగే కస్టమ్ రూమ్ ఫీచర్స్ అండ్ చేంజెస్ కూడా రాబోతున్నాయి. అసలు ఎవరైనా ఊహించారు ఈ అప్డేట్ ని? మన ఫ్రెండ్ లూట్ బాక్స్ నుంచే మన ఫ్రెండ్ కి రివైవ్ ఇచ్చేయచ్చు ఫ్రీగా కొత్తగా వస్తున్న MP6 గన్. అలానే గైస్ ఈ రోజు వీడియోలో మీకు ఫ్రీ రిడీమ్ కోడ్స్ డాక్యుమెంట్ కూడా ఇచ్చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ రోజు వీడియోకి లైక్ చేయండి మామ. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2K సబ్స్క్రైబర్స్ అంటే 2000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే చాలు 500K సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిపోతాం. బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకొని లెట్స్ గో వీడియోకి వెళ్ళిపోతాం. మాయా మీరు ఫ్రీగా సామ్సంగ్ S26 మొబైల్ ని తీసుకోవాలంటే చిన్న ఈవెంట్ కంప్లీట్ చేస్తే చాలు. గైస్ రీసెంట్ గానే మన గేమ్ లోకి వచ్చిన ఫైర్ కిక్ ఆఫ్ ఈవెంట్ ఫుట్బాల్ ఇంటర్ఫేస్ ఈవెంట్ లో చూసుకుంటే పిక్ EMS ఈవెంట్ ఓపెన్ అవుతుంది. ఈ ఈవెంట్ సింపుల్ గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మామ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఫ్రీ రివార్డ్స్ కూడా క్లైమ్ చేసుకోవడానికి ఇస్తున్నాడు. లిమిటెడ్ రివార్డ్స్ మాత్రమే. గోల్డ్ రాయల్, లక్ రాయల్ అండ్ టైటిల్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. ఇక్కడ సింపుల్, మనం ఏం చేయాల్సింది లేదు. ఈ FIFA వరల్డ్ కప్ అవుతుంది కదా, ఈ టీమ్స్ అన్ని కూడా నేమ్స్ ఉన్నాయి మామ, విత్ కంట్రీ ఇమేజెస్ తో పాటు. జూన్ 12 నుంచి 28 మ్యాచెస్ అన్ని అవుతున్నాయి కదా. ప్రతి మ్యాచ్ లో కూడా ఏ టీం విన్ అవుతుంది అనేది మనం ప్రెడిక్షన్ అయితే చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు నాకౌట్ స్టేజ్ లో చూసుకుంటే సామ్సంగ్ S26 మొబైల్ అయితే ఫ్రీగా తీసుకోవడానికి ఇస్తున్నాడు. ఇక్కడ మనం క్వాలిఫైయర్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ లో కూడా ఛాంపియన్స్ ఎవరవుతారు అనేది మనం ప్రెడిక్ట్ అయితే చేయాలి. మనం ప్రెడిక్ట్ చేసిన టీంలు యాజ్ ఈజ్ అలానే గెలిచాయి అనుకోండి, 60,000 వర్త్ ఉన్న ఈ సామ్సంగ్ S26 మొబైల్ ని ఫ్రీగానే తీసుకోవచ్చు. ఆరామ్సే కొరియర్ చేస్తారు మన గరైన మాయ. వెల్ గైస్, ఎపిక్ లెవెల్ లో నెక్స్ట్ సెప్టెంబర్ బూయా పాస్ కూడా మీకు చూపించేస్తాను మామ. రీసెంట్ గానే జూలై, ఆగస్ట్ కూడా చూపించాను. కమింగ్ సూన్ మనకు ఈ సెప్టెంబర్ మంత్ లో వస్తున్న బూయా పాస్ స్టెల్లర్ పికా అని ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆల్ ఐటమ్స్ అన్ని కూడా గోల్డెన్ అండ్ వైట్ థీమ్ లో మనకు వచ్చేస్తున్నాయి మామ. మెయిన్ మెయిల్ బండల్ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది. అమేజింగ్లీ బాగుంది మామ. అలానే ఫీమేల్ బండల్ కూడా చూసుకోవచ్చు. రెండు కూడా బ్యానర్ లో ఉన్నాయి. ఇదేదో స్పై ఏజెంట్ లాగా అయితే ఉన్నారు గన్స్ పట్టుకొని. సి గైస్, మెయిల్ బండల్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ బూయా పాస్ లో ఒక ఎమోట్ కూడా వచ్చేస్తుంది అండ్ ఒక బ్యాక్ ప్యాక్ కూడా తెస్తున్నాడు. బ్యాట్ స్కిన్ కూడా వచ్చేస్తుంది మామ. అంబ్రిల్లా గొడుగులాగా అయితే వస్తుంది. అలాగే ఒక లూట్ బాక్స్ కూడా తెచ్చేస్తున్నాడు. M500 గన్ స్కిన్ కూడా వచ్చేస్తుంది. గ్రెనేడ్ స్కిన్ కూడా వస్తుంది. ఇది గైస్ నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ బూయా పాస్. ఆల్రెడీ మీకు చూపించాను కదా జూలై అండ్ ఆగస్ట్ కూడా, మళ్ళీ మీకు చూపించేస్తున్నాను చూడొచ్చు. ఆల్ సెప్టెంబర్, జూలై, ఆగస్ట్ మంత్ బూయా పాసెస్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇవే నెక్స్ట్ రాబోతున్నాయి 100% గా. ఇవి జస్ట్ ఇమేజెస్ కాబట్టి కమింగ్ సూన్ లో అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో రివ్యూ తో మీ ముందుకు వస్తా. హలో మయాస్, కొత్త రిడీమ్ కోడ్స్ తో మీ ముందుకు వచ్చేసా. నేను మీకు ఇప్పుడు పోయే పెద్ద డాక్యుమెంట్ లో 1000 రిడీమ్ కోడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడానికి రెడీ అయిపోండి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రిడీమ్ కోడ్స్ ఉంటాయి. నేను ఒకసారి 160 తీసుకున్నా, 400 తీసుకున్నా. ఇక్కడ నేను క్లైమ్ కొట్టుకోగానే నాకు ప్లే స్టోర్ లో కూడా రిడీమ్ అయిపోయింది. ఈ రిడీమ్ కోడ్స్ ని యూస్ చేసుకుని ఈ యూనివర్సల్ రింగ్ ఈవెంట్ లో ఉన్న ఫుట్బాల్ స్టార్ బండల్ కూడా తీసుకోవడానికి మీరు మంత్లీ అండ్ వీక్లీ మెంబర్షిప్స్ తీసుకోవచ్చు. గైస్ దీనికోసం కామెంట్ సెక్షన్ లో 2 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇలాగ మీకు వ్యూన్ టెరాబాక్స్ అని కనిపిస్తుంది. ప్లే స్టోర్ లోకి తీసుకెళ్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి, లాగిన్ విత్ గూగుల్ కొట్టేయండి. మీరు ఇక్కడ కొత్త జీమెయిల్ ఐడి చేసుకుంటే బెటర్ గా క్లైమ్ చేసుకోవచ్చు రిడీమ్ కోడ్స్ ని. నేను కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన సెకండ్ లింక్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా సేవ్ కొట్టేయండి. బూమ్, మీకు రిడీమ్ కోడ్ డాక్యుమెంట్ వచ్చేసింది. ఒక కోడ్ ని కాపీ చేసుకోండి. మీ దగ్గర ఉన్న అమెజాన్ పే లోకి వెళ్ళి గిఫ్ట్ కార్డ్ సెక్షన్ లోకి వెళ్ళి క్లైమ్ చేసుకోండి. అగైన్ ఇక్కడే గూగుల్ పే రీఛార్జ్ ఉంటుంది. దీంట్లో మీకు వచ్చిన అమౌంట్ ని ఎంటర్ చేసుకొని క్లైమ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్ మామ, క్లైమ్ చేసుకోక ముందే ఫాస్ట్ గా మీరే చేసుకోండి. ఓకే గైస్, జూన్ 7వ తేదీన మనకు స్క్వాడ్ ఎమోట్ ఫెడెడ్ వీల్ ఈవెంట్ మన గేమ్ లోకి వచ్చేస్తుంది. రెడ్ కార్డ్ షో చేసినట్టు ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను ఫెడెడ్ వీల్ ఈవెంట్ లో ఈ ఎమోట్ వస్తుంది. అలాగే జూన్ 11న మనకు అరైవల్ యానిమేషన్ కూడా ఫెడెడ్ వీల్ ఈవెంట్ లో వచ్చేస్తుంది. సి గైస్, ఈ ఫుట్బాల్ థీమ్ లో ఉంది. చాలా బాగుంటుంది. ఫైరీగా తండ్రిగా ఉంటుంది. ఇంకా జూన్ 15 వచ్చేసి ఫినిషింగ్ మూవ్ కూడా మన గేమ్ లోకి వచ్చేస్తుంది. యాజ్ దీస్ ఫెడెడ్ వీల్ ఈవెంట్ మామ. ఇవన్నీ కూడా ఫెడెడ్ వీల్ ఈవెంట్ లోనే వస్తున్నాయి. OB54 అప్డేట్స్ చేంజెస్ లో ఎపిక్ లెవెల్ లో మనకు మ్యాప్ చేంజెస్ అయితే వస్తున్నాయి మామ. ఇక్కడ మినీ మ్యాప్ ఓపెన్ చేసుకుంటాం కదా, ఇక్కడ మనకు లెస్ లూట్ అండ్ మోర్ లూట్ కనిపించే ఏరియాస్ అన్ని కూడా ఇండికేట్ చేస్తుంది కదా. గోల్డెన్ కలర్ లో చూపిస్తుంది పీక్. ఇక్కడ ఉండేదే చిన్న ప్లేస్, అలానే ఎక్కువ మంది ప్లేయర్స్ దిగుతారు కాబట్టి తక్కువ లూట్ దొరుకుతుందని చూపిస్తుంది. అలానే అదర్ ప్లేసెస్ లో చూసుకోవచ్చు ఎక్కువ లూట్ చూపిస్తున్నట్టయితే వైలెట్ కలర్ లో ఇండికేట్ చేస్తుంది. అలాగే చాలా రోజులుగా మనం వెయిట్ చేస్తున్న హెడ్ షాట్ హిట్టింగ్ ఎఫెక్ట్ అయితే మనకు చేంజ్ అయిపోతుంది. సి గైస్, ఇక్కడ మనకు చూపిస్తున్న విధంగానే కొంచెం చేంజ్ అవుతున్నట్టయితే ఇంకా OB54 అప్డేట్ అడ్వాన్స్ సర్వర్ లో చూపించాడు. ఇది మన ఇండియా సర్వర్ వరకు 50-50 ఛాన్సెస్ మాత్రమే. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అలో చేస్తుందో లేదో. రెడ్ కలర్ డ్యామేజ్ అంతా బ్లడ్ వైలెన్స్ కొంచెం ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ వస్తే రావచ్చు, లేదంటే లేదు. గుర్తుపెట్టుకోండి. న్యూ 9th యానివర్సరీ స్పెషల్ గా వెపన్ అవేకనింగ్ చిన్న టోకెన్ లాంటిది వస్తుంది. BR లోనూ ఉంటుంది, CS లో కూడా ఉంటుంది మామ. సి గైస్, మనం CS లో అయితే కొనుక్కోవాలి. ఈ విధంగా కొనేసుకొని మనం MP5 గనుక గానీ ఏదైనా
స్పెసిఫిక్ సూటబుల్ గన్స్ కి అయితే సెట్ చేసుకోవచ్చు. అదే బిఆర్ లో అంటారా, మనం డామేజ్ చేస్తే చాలు ఎనిమికి ఆటోమేటిక్ గా మనం తీసుకోవచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల డిపెండ్స్ ఆన్ ఆ గన్ బట్టి మనం డామేజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే రేట్ ఆఫ్ ఫైర్, ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. గైస్ లాస్ట్ టైం చెప్పినప్పుడు అలోక్ అండ్ వూకాంగ్ గురించి మాత్రమే చెప్పాను. ఈ స్కిల్ బూస్ట్ అనేది క్రోనో కూడా చేంజ్ అవుతుంది. టైమ్ డ్రిఫ్ట్ అండ్ టైమ్ వెలి అని ఈ విధంగా చూపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే క్రోనో క్యారెక్టర్ వేసుకున్న తర్వాత మనం క్రోనో క్యారెక్టర్ ఆ షీల్డ్ తోనే మనం మూవ్ అవ్వచ్చు అంటిల్ ఎనిమి మనకి డామేజ్ చేయనంత వరకు. ఎనిమి ఈ షీల్డ్ కి డామేజ్ చేయనంత వరకు కూడా మనం ఈ షీల్డ్ వేసుకొని అయితే మూవ్ అవ్వచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సెకండ్ విఎల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీకు ప్లేయర్స్ అండ్ ఎనిమీస్ వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను. మనం క్రోనో క్యారెక్టర్ ని యాక్టివేట్ చేసిన తర్వాత ఈ షీల్డ్ అనేది ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది మనకి, బట్ ఎనిమికి మాత్రం క్లియర్ గా అయితే కనిపించదు. లోపల మనం కూడా ఉన్నామా లేదా అనేటట్టు ఉంటుంది. వాడు మాత్రం ఏం చేస్తున్నాడో తెలుస్తుంది, డామేజ్ కూడా మనకు తగలదు లోపలికి వచ్చేంత వరకు. అలాగే గేమ్ చేంజర్ గా హోమర్ క్యారెక్టర్ కూడా బూస్ట్ చేస్తున్నాడు మామ. అండ్ ఇక్కడ స్కిల్ 1 and 2 కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్కిల్ ని ఆన్ చేసుకున్నాం అనుకోండి, మనం 100 meters రేంజ్ లో ఉన్న ఎనిమీస్ కి అయితే 5.5 ఎక్స్ప్లోజన్ అయితే తగులుతుంది. దీని వల్ల 40% మూవ్మెంట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇంకా రేట్ ఆఫ్ ఫైర్ కూడా 40% తగ్గిపోతుంది. 5 seconds వరకు కూడా ఇది ఉంటుంది. 25 డామేజ్ కూడా తగులుతుంది మామ. నెక్స్ట్ హోమర్ సెకండ్ స్కిల్ చూసుకుంటే, మనం దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత స్మాల్ డ్రోన్ అనేది మన కాళ్ళ కిందకి స్కై బోర్డ్ లాగా అయితే వచ్చేస్తుంది. దీంతో జంప్ చేయొచ్చు, ముందుకి ఫాస్ట్ గా మూవ్ అవ్వచ్చు. చాలా కంట్రోలింగ్ బాగుంది. అలానే దీంతో పాటు మనతో ఒక డ్రోన్ కూడా వచ్చేస్తుంది. ఈ డ్రోన్ అనేది ఎనిమీస్ ని ట్రాక్ చేస్తుంది, అలాగే డామేజ్ చేస్తుంది కూడా 5 వరకు. మజా వస్తుంది గైస్. కస్టమ్ రూమ్ న్యూ ఫీచర్స్ అండ్ చేంజెస్ దగ్గరకు వచ్చేసా. ఈ OB54 అప్డేట్ చేంజెస్ లో మనకు చూసుకుంటే, మనం గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరికి నచ్చిన క్యారెక్టర్ వాడే పెట్టేసుకుంటాడు. అరే స్కైలర్ పెట్టకరా అంటే వాడు పెడతాడు, అరే హోమర్ పెట్టకరా అంటే అది పెడతాడు, లేదా ఓరియన్ పెట్టకరా అంటే అది పెడతాడు. చాలా మంది దీని వల్ల స్కిల్స్ ఆఫ్ చేసుకుంటారు. ఇక మీదటి నుంచి అలా చేయాల్సిన అవసరం అయితే లేదు మామ. స్కిల్ బ్యాన్ అండ్ పిక్ స్టార్టింగ్ ఫీచర్ అయితే వచ్చేస్తుంది. దీని వల్ల మనం కస్టమ్ రూమ్ క్రియేట్ చేసే ఓనర్ ఎవరైతే ఉంటారో, మనం గేమ్ స్టార్ట్ చేసే ముందే ఏ క్యారెక్టర్ ని రిమూవ్ చేయాలి, ఎవరెవరి క్యారెక్టర్స్ ని రిమూవ్ చేసి దాని ప్లేస్ లో ఇంకొక క్యారెక్టర్ ని ఎలా ప్లేస్ చేయాలి అనేది మొత్తం కూడా ఇక్కడ సిస్టమేటిక్ గా మనం చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం గేమ్ స్టార్ట్ చేసుకోవచ్చు అంతా సెట్ చేసుకున్న తర్వాత. ఇదెక్కడి మాసరా మామ, ఈ ఫీచర్ కూడా వస్తుందని నేను అస్సలు ఊహించలేదు గైస్. ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మనం మన ఫ్రెండ్ కి రివైవ్ అవ్వాలనుకోండి, వాడి లూట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి రివైవ్ అని ఆప్షన్ వస్తుంది. రివైవ్ కొట్టేస్తే చాలు మామ, రివైవ్ అయిపోతాడు. సి గైస్, ఇక్కడ గేమ్ లో మనకు ఈ విధంగా మనకు మన టీమ్మేట్ వచ్చేసి కిల్ అయిపోయిన తర్వాత లూట్ బాక్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ మనకు ఫ్రీ అని అయితే చూపిస్తుంది, ఫ్రీగానే తీసుకోవచ్చు. బట్ అడ్వాన్స్ సర్వర్ లో మాత్రమే ఫ్రీ అని చూపిస్తుంది. ఆఫ్టర్ అప్డేట్ తర్వాత కొన్ని కాయిన్స్ అయితే చార్జ్ చేయొచ్చు. ఇక్కడ రివైవ్ అయిన తర్వాత వాడు ఆకాశం నుంచి స్కై బోర్డ్ వేసుకొని దిగుతాడని అయితే ఊహించొద్దు. డైరెక్ట్ గా మనకు లూట్ బాక్స్ నుంచి దెయ్యంలో బయటకు వచ్చేస్తాడు మామ. ఇఫ్ ఇది వర్క్ అవ్వాలంటే మాత్రం లూట్ బాక్స్ అనేది ఇలా గ్లో అవుతూ ఉండాలి. ఎస్ గైస్, మైండ్ బ్లోయింగ్లీ నెక్స్ట్ న్యూ గన్ కూడా వచ్చేసింది OB54 అప్డేట్ స్పెషల్ గా. ఈ గన్ నేమ్ వచ్చేసి MP6 అంట. ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ MP5 లో చూపిస్తుందని MP6 అని పేరు పెట్టారో ఏమో తెలియదు కానీ యాజ్ పర్ లీక్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇది లీక్స్ అయితే ఉన్నాయి. దీని రిలేటెడ్ గానే ఒక 2 గన్ స్కిన్స్ కూడా వచ్చేసాయి. వీటి గురించి కూడా మీకు చూపిస్తున్నాను. సో ఈ గన్ స్కిన్ బట్టే న్యూ గన్ అనేది వస్తుందని చెప్పి అయితే రివీల్ అయింది. ట్రైనింగ్ రౌండ్స్ లోకి వెళ్ళి కూడా ట్రై చేశాను మామ, అక్కడ గన్ ఏమైనా చూపిస్తున్నా అని. బట్ UMP గన్ అయితే చూపిస్తుంది 2 times. ఒకటి UMP, ఇంకొకటి అయితే మాత్రం డిఫరెంట్ గా ఉంది. మేబీ నాకు తెలిసి గరేనా హైడ్ చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ లో తెస్తుందా లేదా అనేది కూడా మీరు కన్ఫర్మేషన్ అయితే పెట్టుకోవద్దు గైస్. ఇప్పుడు నేను చెప్పిన OB54 అప్డేట్ చేంజెస్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి భయ్యా. ఓపీ బోల్తే గాయ్, షాకింగ్లీ గరేనా ఫ్రీ ఫైర్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసింది మామ. ఫైనల్లీ టాప్ క్రిమినల్ ఆల్ బండల్స్ అన్ని కూడా మన గేమ్ లో రిటర్న్ గా వచ్చేస్తున్నాయి. అఫీషియల్ బ్యానర్ కూడా రివీల్ అయిపోయింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. టాప్ క్రిమినల్ ఈజ్ బ్యాక్ మామ. సో నియాన్ క్రిమినల్ చైర్ మీద కూర్చొని అయితే స్టైల్ గా ఉన్నాడు, చాలా బాగుంది. అలానే బ్యాక్ సైడ్ చూసుకుంటే రెడ్ క్రిమినల్ ఉంది, ఎల్లో క్రిమినల్ ఉన్నాడు, గ్రీన్ క్రిమినల్ కూడా ఉంది. ఇవైతే 100% కన్ఫర్మ్ అయిపోయాయి. రిమైనింగ్ బండల్స్ కూడా వస్తాయి అండ్ ఐటమ్స్ కూడా మనకు వస్తాయి మామ. ఇక్కడ ఒక పెద్ద మైండ్ బ్లోయింగ్ మార్వెలస్ సర్ప్రైజ్, ఇది యూనివర్సల్ రింగ్ ఈవెంట్ లో వచ్చేస్తుంది మామ. అస్సలు నేను ఊహించలేదు. చాలా మంది ఎగిరి గంతేస్తారు అంతే గైస్. ఈ యూనివర్సల్ రింగ్ ఈవెంట్ లో ఈ విధంగా మనకి ఈ బండల్స్ అన్ని కూడా యాడ్ చేస్తాడు. విత్ ఎక్స్చేంజ్ సెక్షన్ లో కొన్ని ఐటమ్స్ అండ్ రివార్డ్ బండల్స్ కూడా రిమైనింగ్ యాడ్ చేస్తాడు మామ. ఫైనల్లీ కన్ఫర్మ్ డేట్ కూడా వచ్చేసింది. జూన్ 9వ తేదీన కన్ఫర్మ్ గా వస్తున్నట్టయితే. సో ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి విత్ బ్యానర్ తో పాటు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, క్రిమినల్ బండల్స్ అయితే 9th anniversary స్పెషల్ గా అయితే తేవట్లేదు. బికాజ్ అక్కడ సమురాయ్ అయితే వెయిట్ చేస్తున్నాడు మామ. వైట్ బ్లడ్ మూన్ సమురాయ్ బండల్స్ అయితే ఆ టైంలో తెస్తాడు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, బిఫోర్ యానివర్సరీ రాకముందే మనకి క్రిమినల్ బండల్స్ అన్ని కూడా బ్యాక్ అయితే తెచ్చేసాడు. నా ఇప్పుడు పోకర్ MP40 గన్స్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం గైస్ ఇవి ప్రెసెంట్ అయితే రిటర్న్ గా రావట్లేదు కానీ మాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ మాత్రం 9th anniversary స్పెషల్ గా తెచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఈ అప్డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత యాజ్ పర్ లీక్స్ ప్రకారం చూసుకుంటే 9th anniversary స్పెషల్ గా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ, కమింగ్ సూన్ లోనే బ్యానర్ రివీల్ అవుతుంది యాజ్ లైక్ క్రిమినల్ బండల్ వచ్చినట్టుగానే. అప్పుడు మీకు కన్ఫర్మ్ చేస్తా. సో గాయస్, ఇది మామ ఈ రోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు నేను
నేను కవర్ చేసిన అప్డేట్స్ అన్నింటిలో కూడా మీకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటనేది సో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.